అబ్బబ్బబ్బబ్బా! ఏ మూవీ అబ్బా! నిజం చెప్పాలంటే మస్తు యాక్షన్ ఉంది. 'మార్క్' అనే పేరుకి నిజంగా బ్రూటల్లీ, మర్డర్‌లీ ప్రతి యాక్టింగ్ కాడ్నుంచి, బీజీఎం కాడ్నుంచి, డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే అండ్ స్వాగ్ ఎవ్రీథింగ్. ఎక్కువైతే బ్లడ్ బాత్ అంటారు కదా! సో, నిజంగా మూవీ యాక్షన్ మూవీ అనేది నిరూపించుకున్నారు. 'ఉన్ని ముకుందన్' యాక్టింగ్ అయితే ఇరగదీసింది. మూవీ అయితే చాలా బావుంది. సో, ఈరోజు వీడియోలో ఈ రివ్యూ తెలుసుకునే ముందు ఎవరైతే మన ఛానల్ కొత్తవారు చూస్తున్నారో, ముఖ్యంగా మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక టాపిక్‌లోకి వెళ్ళిపోతే, అడిక్ట్ ఫ్యామిలీకి, రసెల్ కుటుంబానికి బిజినెస్ పరంగా వైరం కొనసాగుతూ ఉంటది. అడిక్ట్ ఫ్యామిలీకి దత్తపుత్రుడు మార్కో. ఫ్యామిలీ మొత్తం అవమానించిన తన తండ్రి తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించి, జార్జ్ తన సోదరుని గౌరవించడమే కాకుండా కుటుంబంలో భాగంగా అయితే చేస్తాడు. సిన్ తయారీలో నిపుణుడైన మార్కో సోదరుడు విక్టర్ గుడ్డివాడు. మార్కో అంటే విక్టర్‌కు పంచ ప్రాణాలు. అయితే విక్టర్‌ను రసెల్ వ్యాపార వారసుడు రసెల్ ఐజాక్ దారుణంగా హత్య చేస్తాడు. అయితే విక్టర్ హత్యకు ప్రతీకారం తీర్చుకునేందుకు మార్కో సిద్ధమవుతాడు. అడిక్ట్ కుటుంబంలో మార్కో ఎలాంటి అవమానాలను సహించాడు? తన ఫ్యామిలీ కోసం ఎంతకైనా తెగించే మార్కోపై జార్జ్‌కి ఎలాంటి ప్రేమ ఉంది? విక్టర్‌ను, రసెల్‌ను ఎందుకు చంపాడు? విక్టర్‌ను చంపిన రసెల్‌ను ముట్టుపెట్టే ఛాన్స్ వచ్చిన మార్క్ ఎందుకు వెనకడుగేశాడు? చివరికి విక్టర్ ప్రేయసి కడుపులో పెరుగుతున్న బిడ్డను మార్కో రక్షించాడా? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ మూవీ. సో, మూవీ పరంగా చూసుకుంటే కుటుంబంలో కలహాలు, విభేదాలు, వ్యాపారంలో ప్రత్యర్థులు, గొడవలు ఇవన్నీ ఉంటాయి కదా! అవుట్‌పుట్ అయితే రాస్టిక్ యాక్షన్ అయితే ఇచ్చేసారని చెప్పొచ్చు. భారీగా డిజైన్ చేశారు. యాక్షన్ సీన్స్ అన్నీ అద్భుతంగా ఉంటాయి అండ్ ఎమోషనల్ కూడా ఉంటాయి. సో, అయితే యానిమల్, పుష్ప ఎపిసోడ్ డిజైన్ చేసుకున్న ఫైట్ సన్నివేశాలు కూడా బాగా కుదిరినాయి. ఆడియన్స్‌కి అయితే మంచి ఫీల్ ఇచ్చేలా చేస్తారు. డైరెక్టర్ హనీఫ్ అయితే కథను గ్రిప్పింగ్‌గా, ఎమోషనల్‌గా నడిపించిన తీరైతే బాగుంది. ఇక క్లైమాక్స్‌లో కథనాల పరంగా అయితే భారీ తప్పిదమే చేసాడని ఫీలింగ్ కలుగుతుంది. బట్ యశోద, శకుంతలం, మల్లికాపురం, జనతా గ్యారేజ్, కిలాడి సినిమాల ద్వారా ఉన్న ముకుందన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులనే చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి సినిమాలో ఇట్లా ఉన్నారు కాబట్టి. అయితే ఈ సినిమాలో ఎలాంటి హీరోయిజం లేకుండా నెగెటివ్ షేడ్స్ చేసిన మార్కో పాత్ర ద్వారా అయితే నిజంగా అందరిని ఆశ్చర్యానికి గురి చేసాడనే చెప్పొచ్చు. యాటిట్యూడ్‌గా ఏంటి, బాడీ లాంగ్వేజ్ ఏంటి, సో, అవన్నీ మంచి సీన్స్ అయితే బాగుంటాయి. ఇక ఎపిసోడ్ పరంగా అయితే పర్ఫార్మెన్స్ బాగా చూపిచ్చారు. అండ్ సిక్స్ ప్యాక్ బాడీ, స్క్రీన్ ప్రజెంటేషన్ అయితే బాగుంది. అండ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోరింగ్ కూడా బాగుంది. సో, ఎవరైతే మోస్ట్‌లీ యాక్షన్ మూవీస్ ఇష్టపడతారో వాళ్ళకైతే ఈ మూవీ బాగా నచ్చిద్ది. ఆళ్ళకే కాదు ఫ్యామిలీ ఆడియన్స్‌కి నచ్చిద్ది. కాకపోతే కొంచెం అంతేగాని ఎడిటింగ్ ఏంటి, వీఎఫ్ఎక్స్ ఏంటి ప్రతీదీ బాగుంది. సో, ఇది ఈనాటి మూవీ రివ్యూ. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ రివ్యూస్, మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.